హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మేము ఎయిర్ పొటాటో హార్వెస్టింగ్ చేస్తున్నాము. సో ఇవి చాలా అరుదుగా కనిపిస్తాయి. నాకు తెలిసి చాలామందికి తెలియకపోవచ్చు కూడా, కానీ దీంట్లో చాలా ఔషధ గుణాలు ఉంటాయని మన పూర్వీకులు చెప్తూ ఉంటారండి. సో చూడండి ఎంత గట్టిగా ఉన్నాయి, తోలు అయితే చాలా గట్టిగా ఉంది. నేను ఫర్ ది ఫస్ట్ టైం ఇది హార్వెస్ట్ చేయడం, మేము ఇంత బాగా వస్తాయని అస్సలు అనుకోలేదు. మొత్తం వచ్చాయి, చాలా దగ్గర కిలోన్నర తెంపామండి. చూడండి దాని కింద కూడా చూడండి ఎంత బాగున్నాయి, వేర్లు లైక్ తీగల్లాగా భలే ఉన్నాయి. సో చూడడానికి కూడా బాగున్నాయి కదండి. చూడండి కింద వేర్లు ఏమో తీగల్లాగా ఉన్నాయి. నేనైతే వీటిని మరి ఇంకేదో అనుకున్నా. ఇది చూడండి సలాకా మీద కాసింది అనుకునేరు, కాదు, అది మేమే జస్ట్ నిన్న మా అల్లుడు తెంపేస్తే అక్కడ తీసి అక్కడ పెట్టేసా. సో అది మళ్ళీ వేస్ట్ కావద్దని చెప్పేసి అక్కడ పెట్టేసా. సో దాన్ని మళ్ళీ తీసుకున్నా. మళ్ళీ దీని ఒక స్పెషాలిటీ ఏంటంటే, ఇది తెంపిన తర్వాత కూడా ఒక 1 year వరకు అలాగే ఉంటాయంట, అసలు ఖరాబ్ కావన్నమాట. సో అయినా ఏదేమైనా విలేజ్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. ఎంత బాగుంది, ఎంత పీస్ఫుల్గా. వర్షం పడుతుంది, యాక్చువల్గా వర్షంలో ఏం చేద్దాం అర్థం కాక ఇవి హార్వెస్ట్ చేసి ఈ కర్రీ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. యాక్చువల్గా ఇది ఒకటే పెట్టామండి, అంటే ఈ ఒక్క కాయని పెట్టాము అప్పుడు. సో అదే ఇంతగా అయింది. అందులో ఇంకొకటి చూడండి అలోవేరా ఎంత గుబురుగా ఉంది, చాలా బాగుందండి అసలు. చూడండి అయితే ఇప్పుడు హార్వెస్ట్ చేయడమే కాకుండా దానికి కర్రీ ప్రిపరేషన్ కూడా మీకు చెప్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. కర్రీ వీడియో టేస్ట్ ఎలా ఉంటుందంటే లైక్ చామగడ్డ ఉంటుంది కదా, సేమ్ అలాగే ఉంది. నా ఎక్స్పీరియన్స్ అయితే అలాగే ఉందండి. కాకపోతే అది ఇంకా జిగురుగా ఉంటుంది, ఇది అంత జిగురుగా లేకపోవడమే కొంచెం చేంజ్. పెద్దగా టేస్ట్ అనేది ఏం లేదు, మనం యాడ్ చేసుకునే ఇంగ్రీడియంట్స్ని బట్టి టేస్ట్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో మా ఊళ్ళో అయితే కొత్తగా చూస్తున్నారు, ఎందుకంటే ఇది నేను ఫస్ట్ టైం హార్వెస్ట్ చేయడం చూసా జస్ట్, బట్ హార్వెస్ట్ అయితే ఎప్పుడు చేయలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఏం చేయాలంటే ప్రిపేర్ చేసుకునే పద్ధతి చెప్తాను చూడండి. ఫస్ట్ వీటిని కట్ చేసుకోవాలి. చూడండి కట్ చేస్తే ఎంత బాగున్నాయి, లోపల సాఫ్ట్గా. కాకపోతే వాటర్ క్వాంటిటీ తక్కువ ఉంది లోపల. మనం ఆలూకి అయితే వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది, మళ్ళీ లూజ్గా ఉంటుంది కదా. ఇది లూజ్గా లేదు, గట్టిగా ఉంది. సో దీన్ని ఏం చేసుకుంటున్నా అంటే బాయిల్ చేసుకుంటున్నా. బాయిల్ చేసుకుంటే కొంచెం వాటర్ కలర్ అనేది రెడ్ వస్తుందండి, కొంచెం చేంజ్ అవుతుంది. సో ఇది మొత్తం బాయిలింగ్ అట్లీస్ట్ ఒక 10-15 minutes చేయాలి. బాయిల్ చేసిన తర్వాత దీన్ని మెల్లగా పొట్టు మొత్తం తీసేసుకోవాలి. సో ఇక్కడ మాత్రం జాగ్రత్త అండి, ఈ పొట్టు తీసే దగ్గర పెద్ద ప్రాబ్లమే వస్తుంది. సో దీనికి ఏంటంటే చూడండి చిన్నగా ఏమంటారు, స్మాల్ ఏమంటారు గుర్తు రావట్లేదు. సో అలా ఉందన్నమాట. సో అవి గుచ్చుకుంటున్నాయి అక్కడక్కడ, చిన్న ముళ్ళలాగా ఉన్నది. సో అది నేను యాక్చువల్గా ఇందులో చాలా టఫెస్ట్ పార్ట్ అయితే ఇదేనండి. ఈ మొత్తము ఈ 1 kg ఉంది కదా, 1 kgకి తీయడానికి అట్లీస్ట్ నాకు 1/2 hour టైం పట్టింది. సో అదంతా క్లీన్గా చేయడానికి టైం పడుతుంది. సో ఓపికగా చేసుకోండి. ఓపిక చేసిన తర్వాత కర్రీ మనం ప్రిపేర్ చేసుకోవడానికి కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే ఈజీగా కట్ అవుతున్నాయండి, ఎందుకంటే ఆల్మోస్ట్ మంచి బాయిల్ అయినాయి. తర్వాత చూడడానికి కూడా బాగున్నాయి. ఒక ట్రై చేసా, పెద్దగా టేస్ట్ ఏం లేదు. నోట్లో వేసుకొని చూసా ఎలా ఉంటుంది అని. అసలు టేస్ట్ పెద్దగా అసలు ఏమీ లేదు. అయితే ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా, కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఏం వేసుకుంటామండి, పోపు దినుసులు వేసుకొని, పోపు వేసుకున్న తర్వాత ఏం చేయాలో చూడండి చక్కగా. ఆయిల్ అయితే కొంచెం హీట్ కాలేదు, సరే ఇప్పుడు హీట్ అయింది, అందుకని వేసేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత అందులోకి జీరా యాడ్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసుకోండి జీరా ఎక్కువ వేసుకుంటే ఏంటంటే ఇవి రూట్స్ కదా, రూట్ టైప్లో ఉండేవి కాబట్టి కొంచెం డైజెస్ట్ అనేది ఈజీగా అవుతుంది. సో 4-5 పచ్చిమిర్చి వేసుకున్నాను నేను. ఇది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. ఆనియన్స్ చిన్నగా తరుముకొని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వచ్చి మంచిగా గోల్డెన్ కలర్లోకి రావాలి. వచ్చిన తర్వాత అందులోకి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొంచెం ఎక్కువగా వేసుకోండి, అల్లం వెల్లిగడ్డ ఎక్కువ వేసుకోండి, అలా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ ఇది. సో అల్లం వెల్లిగడ్డ ఎక్కువ వేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ నేను 2 teaspoons వేసుకుంటున్నాను. సో మీకు మీ తినేదాన్ని బట్టి ట్రై చేయండి.
సో ఇప్పుడైతే నేను ఇందులోకి ఫైనల్గా పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకున్న తర్వాత ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసుకుంటున్నాను చక్కగా. అలా మిక్స్ చేసుకోవడం వల్ల మనకు ఉప్పు పసుపు అనేది ముక్కలకి కరెక్ట్గా పడుతుంది. అందుకని చెప్పేసి నేను ముందే వేసేసుకుంటాను. ఇవి చాలామంది ఆ ముక్కలు ఫ్రై అయిన తర్వాత వేస్తారు. సో నేనైతే ముందే వేసేసుకుంటాను. సో ఇప్పుడు ఇందులోకి మొత్తం కట్ చేసుకున్న గైగడ్డ దుంపలు ఉన్నాయి కదా, అవన్నీ వేసేసుకోవాలి. వేసుకొని చూడండి హ్యాండ్కి ఆ గాజులు ఎంత బాగా కనిపిస్తున్నాయి. యాక్చువల్లీ నవరాత్రి కళ వేరేలా ఉంటుందండి. సో ఇంత నిండుగా గాజులు నేను ఎప్పుడు వేసుకోను, కాకపోతే నవరాత్రి అని చెప్పేసి వేసుకున్నాను. సో నాకే మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. సో మీరు ఇంకా వేసుకోలేదా గాజులు అయితే ట్రై చేసి వేసేసుకోండి ఖచ్చితంగా. సో ఇప్పుడైతే మనం ఇదంతా మిక్స్ చేసుకున్నాము. చక్కగా మిక్స్ చేసుకోవాలి. అన్ని ముక్కలకి మనం వేసుకున్న ఉప్పు పసుపు ఉంది కదా, అదంతా కలవాలి. అలా చక్కగా కలిస్తే మనకు టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో తర్వాత దీని మీదకి క్యాప్ పెట్టేసి ఒక 2 minutes అలా వదిలేయండి. అయితే ఒక 2 minutes లోపు మనం ఏం చేయాలి అంటే నెక్స్ట్ ప్రిపరేషన్ ఏంటి అనేది చూసుకోవాలి. సో ఇందులోకి నేనైతే టమాటో వేసుకోవట్లేదు. టమాటో వేసుకుంటే బాగుంటుంది, కానీ నాకు టమాటో కన్నా చింతపండు పులుసు వేస్తేనే చాలా ఇష్టం అండి. చింతపండు పులుసు వేయడం వల్ల ఏంటంటే దాని యొక్క పచ్చి వాసన అనేది మొత్తం పోతుంది. మళ్ళీ నేను ఇంతకుముందు చెప్పాను కదా, దీనికి గడ్డలకి పెద్దగా టేస్ట్ ఏమీ లేదు కాబట్టి చింతపండు పోయడం వల్ల టేస్ట్ చేంజ్ అవుతుంది. సో అందుకని ఇంకా కొంచెం ఫ్లేవర్ యాడ్ అవుతుంది అనే ఫీలింగ్తో చింతపండు గుజ్జు చేస్తున్నాను. సో ఇందులోకి కారము, మళ్ళీ కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడే కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకొని రెండు కలిపేసుకుంటున్నాను ఒకటేసారిగా. చక్కగా కలుపుకున్న తర్వాత చూడండి, కలుపుకుంటుంటే అసలు అడుగంటుకోవట్లేదండి. ఇది ఒక మంచి, ఎందుకంటే ఆల్రెడీ దీనికి జిగురు ఉంది కదా, అందుకేనేమో మరి అడుగంటట్లేదు. ఆయిల్ కూడా నేను తక్కువ క్వాంటిటీ యూజ్ చేశాను. సో ఇది కలిపిన తర్వాత చింతపండు గుజ్జు అయితే ప్రిపేర్ చేసుకుందాము. చేసుకునే లోపు దీనికి ఒక 2 minutes అలా వదిలేసి క్యాప్ పెట్టేద్దాము. పెట్టేసిన తర్వాత ఒక 2 minutes టైం అయిపోయిందండి. ఇప్పుడు మనం చింతపండు గుజ్జుని ఇందులోకి వేసేసుకుందాం. చక్కగా కలుపుకున్నాను నేను. వేసేసుకొని ఒక 5 minutes అలా ఉడకబెట్టుకుంటే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. సో గట్టిగా హై ఫ్లేమ్లో పెట్టేసి ఉడకబెట్టండి, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితేనే ముక్కలకి చక్కగా మనం వేసిన ఉప్పు కారాలు పులుపు అనేది అంటుకుంటుంది. సో మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఇన్ కేస్ ట్రై చేస్తే కామెంట్ చేయండి. లేదా ఇదే ప్రాసెసా వండుకోవడానికి, మీరు ఇదే ప్రాసెస్ యూస్ చేస్తారా లేదా వేరే ప్రాసెస్ ఏదైనా యూస్ చేస్తారో నాకు కామెంట్ చేయండి. సో ఫైనల్గానైతే నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ప్రిపరేషన్ అయితే అయిపోయిందండి. టేస్ట్ మాత్రము పెద్దగా అబ్బా అన్నట్టేం ఉండదు, కాకపోతే హెల్త్ పర్పస్ చాలా మంచిది కాబట్టి ట్రై చేయండి. ఎలా ఉంటుందంటే శామగడ్డల టైప్లోనే ఉంటుంది, అది ఇంకా కొంచెం ఫ్లేవర్ బాగా ఉంటుంది టేస్ట్. సో దీని అంతగా ఏమి ఉండదండి, కానీ హెల్త్కి అయితే చాలా మంచిది. ఫైనల్గా లాస్ట్ ఎండింగ్ కొత్తిమీరతో కంప్లీట్ చేశాను నా డిష్ని. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అయిపోండి.